గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన శివ యూట్యూబ్ ఛానల్ని, శివ బీబీఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ జెన్యున్గా షేర్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు మన ఓటు ప్రాధాన్యత గురించి మనం తెలుసుకుందాం. ఓటు అనేది మనం 5 సంవత్సరాలకు ఒక్కసారి మనం ఎన్నుకుంటాము ప్రజాప్రతినిధిని. మనం నెక్స్ట్ వేసే ఓటు అనేది నెక్స్ట్ మనం 5 సంవత్సరాల్లో మనకి లైఫ్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మనం ఏదైనా పని నుండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఆ పని చేయడానికి ఎంతో కొంత లంచం తీసుకుంటారు. అదే మనం సరైన వాటి నాయకుడిని ఎన్నుకున్నాం అనుకోండి, కొంచెం లంచాలు తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఇంత లంచమే కదా అడిగారని, మనం అంత అడిగారు, ఈ గవర్నమెంట్ బాగాలేదని మనం అనుకుంటాం. అదే మనం ఓటుకి డబ్బులు తీసుకోకుండా వేసామనుకోండి, అదే డబ్బులు తీసుకుంటే ఎలా ఉంటుంది, తీసుకోకపోతే ఎలా ఉంటుంది. మనకి మహా అయితే చిన్న ఎగ్జాంపుల్ ఫిగర్స్ చూపిస్తాను చూడండి. మనకి 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, మనకి 54 పైసలు వస్తాయి రోజుకి. మనకి 5 సంవత్సరాలకి 1827 రోజులు ఉంటాయి. లీప్ ఇయర్ కాబట్టి 366 డేస్ ఉంటాయి 2 ఇయర్స్కి. తర్వాత 2000 ఇస్తే మనకి ₹9 వస్తాయి. 3000 ఇస్తే ₹64 వస్తాయి. 4000 ఇస్తే 4000 ఇవ్వర్లే, 4000 5000 మనకేమి ఇవ్వరు. కానీ ఇచ్చే కాన్స్టిట్యున్సీలు వచ్చేసి, ఆ కాన్స్టిట్యున్సీలో పొంగనూరు, మంగళగిరి, పిఠాపురం, పులివెందుల, వీటి కాన్స్టిట్యున్సీలోనే ఇస్తారు. మనకి మేజర్ ఇచ్చేది 2000 3000 ఇస్తారు. అంటే మనకి రోజుకి ₹9 ₹64 ఇస్తారు మనకి. అదే మనం మంచి నాయకుని ఎన్నుకున్నాం అనుకోండి, మంచి నాయకుని ఎన్నుకుంటే ఈ లంచాలు అంటే మనకి ఇచ్చే 1827 రోజులకి ఆ 2000 3000 మనకేం పెద్దగా యూజ్ఫుల్ ఏమవ్వవు, మన లైఫ్ ఏం పెద్దగా చేంజ్ ఏమవ్వదు. కానీ ఈ డబ్బులు ఇవ్వటం వలన ఎంత పర్సంటేజ్ తేడా ఉంటుందంటే, జస్ట్ ఒక 3% జనాలు ఓట్లు మొబిలైజ్ అయ్యి ఓట్లు మారడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 7-8 స్థానాలు పెద్దగా తేడా ఏమి ఉండదు. ఆ 7-8 స్థానాలే మారుతాయి, వీళ్ళు ఏం పెద్దగా మార్పే ఉండదు. ఆల్రెడీ జనాలు డిసైడ్ అయిపోయి ఉంటారు ఎటు వేయాలనేది. ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్లో చూపించారు. మనం ఓటు మ్యాక్సిమం మనకు నచ్చిన వాళ్ళకి, మనవాడు, మన వర్గం, మన మతం, మన కులం, మన ఎస్సీ, మన ఎస్టీ, బీసీ, మన ఓసీ అనుకోకుండా మనకి ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, మనకి ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మనం ఎన్నుకోవాలి. ఎన్నుకున్నప్పుడే మనకి న్యాయం జరిగిద్ది. అప్పుడు మనం వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతాం. మనం ఎప్పుడైతే ఓటు వేసామో అప్పుడు మనకి చిన్న సమస్య వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పోయినప్పుడు మనం క్వశ్చన్ చేయగలుగుతాం. అదే మనం ఓటు వేయకుండా జస్ట్ క్వశ్చన్ చేయడానికి కూడా మన మనస్సాక్షి ఒప్పుకోదు. కానీ మనం ప్రతి ఒక్కరు ఓటు యూజ్ చేసుకోండి. మీకు నిలబడ్డ 2 అభ్యర్థుల్లో ఎవరు నచ్చలేదనుకోండి, మీకు నోటా అనే ఆప్షన్ ఉంటుంది. నోటాకైనా వేయండి, మీ ఇష్టం. అది ఒకళ్ళు చెప్పేదే ఉండదు, పలానా పార్టీకి వేయండి, పలానా మనోడు అవన్నీ చెప్పేదే ఉండదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓటు వేసుకోండి ప్రశాంతంగా. కానీ ఇంకా ఇప్పుడు ఎలా ఉందంటే, మన స్టేట్లో కూడా ఓటేయడానికి వెళ్తారు కొన్ని చోట్ల, జస్ట్ నామకే వాస్తా నిలబడతారు, వేరే వాళ్ళు ఓటేస్తుంటారు. ఆ స్టేజీగా అట్లా మన ఓటు మనమే వేయండి, మీకు నచ్చిన వాళ్ళకి వేసుకోండి. మీ మనీ తీసుకున్నారు, డబ్బులు ఇచ్చారు, అవన్నీ పట్టించుకోవద్దు. ఈ 5 సంవత్సరాలు మనల్ని రూల్ చేస్తారు. మన లైఫే మనం బతికేది 70 సంవత్సరాలు లేదా 75 సంవత్సరాలు అనుకుంటే, దాంట్లో 5 ఇయర్స్ మనం ఎంతో మన లైఫ్ ఉంటుంది. మన లైఫ్ని బాగా లీడ్ చేయాలనుకుంటాం. వీళ్ళ చేతుల్లో పెట్టద్దు, మంచివాడిని ఎన్నుకోండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. శివ బీబీఆర్.